న్యూస్ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గాంధీజీ కలల సాకారం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది అన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదన్నారు. అయితే దీనిపై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి డిడక్ట్ చేస్తా ఉన్నారని చెప్పడం జరిగిందో 14th ఫైనాన్స్ కమిషన్లో ఇందులో స్పష్టంగా వాళ్ళు చేయాల్సిన విధుల అధ్యక్ష బేసిక్ సివిక్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ వాటర్ సప్లై, శానిటేషను, సెప్టిక్ మేనేజ్మెంటు, సీవరేజ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా స్ట్రీట్ లైటింగ్ కానీ ఫుట్పాత్స్ కానీ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేయాల్సినటువంటి కార్యక్రమం అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. వాటిని ఇంకా స్ట్రెంథన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష గ్రామాలలో 3,50,000 సోక్ పిట్స్, అట్లాగే వాటి శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఇవన్నీ కూడా ఇప్పటికే మంజూరు చేయడం, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి అధ్యక్ష. ఓవరాల్గా గ్రామాలు అభివృద్ధి చెందడం కొరకే ఈ ప్రభుత్వం డైరెక్ట్గా ఆ యొక్క సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో తాగునీరు, సాగునీరు, విద్యుత్తు వీటిపైన ప్రధానంగా కేంద్రీకరించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం తేవడం కొరకే ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు ఇస్తాం అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు గత 2.5 సంవత్సరాలుగా ఈ 13th ప్లానింగ్ కమిషన్ కానీ 14th ప్లానింగ్ కమిషన్ కానీ కాకుండా ఎన్ని నిధులు ఇచ్చారు? మేము వాటర్ ఖర్చు పెట్టాము, దాన్ని ఖర్చు పెట్టాము, రోడ్ల ఖర్చు పెట్టామంటే ఎందుకు? గ్రామ పంచాయతీలు ఎందుకు, సర్పంచులు ఎందుకు, గ్రామ సభలు ఎందుకు, గ్రామ జ్యోతులు ఎందుకు? అవి తీసేసి మీరే నడిపేయండి సార్. టాయిలెట్స్ ఇవ్వడం లేదు, ఇంకుడు గుంతలకు ఇవ్వడం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీల భవనాలు అని చెప్పారు సార్. ఆ గ్రామ పంచాయతీల భవనాలు కూడా NRES ద్వారా కట్టారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టారా? రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్లకు ఎంత కేటాయించారని అడుగుతున్నాను సార్. అయినా అధ్యక్ష ఒకటి సార్, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఉన్నారు అధ్యక్ష. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు ఈరోజు 3 సంవత్సరాలుగా వస్తుంది అధ్యక్ష. కొన్నిటికి 10 లక్షలు, కొన్ని 15 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏకగ్రీవ వాళ్ళకు కూడా ఒక్క పైసా ఇవ్వలేదు అధ్యక్ష ఇంతవరకు. నేను ఆ విషయం అడుగుతున్నాను. నేను వేరే డివియేషన్ కావడం లేదు అధ్యక్ష. మంత్రి గారు ఆ విషయం కాకుండా మిగతా అన్ని చెప్పారు, నేను అడిగినవి కాకుండా.